సంబంధించి ఏం చేయకుండానే 1,50,000 కోట్ల అప్పులు చేస్తారు. అప్పులు చేసి మళ్ళీ నిత్యం అప్పులు అయిపోయినాయి, మాకు ఏడ పైస పుడతలేదు, ఇంకా మా చేతన అయితే లేదని చెప్పి చేతులు ఎత్తేస్తుంది. అన్నీ మాట్లాడింది మీరే, అన్ని ఇస్తామని చెప్పింది మీరే, ఎగిరెగిరి దుంకులాడింది మీరే. మాకు చేత కాదా, మాకు అనుభవం లేదా, మేము ఇంత గొప్ప వాళ్ళం, అంత పొడి వాళ్ళం, ఇంత లావాళ్ళం అని చెప్పుకున్నది మీరే. మరి వీళ్ళు ఏం లేవు, కేసీఆర్ ఏం మిగిలేకుండా పోయిన చేతగాని మాటలు మాట్లాడుతున్నది మీరే. ఎవరి ఘోరమైనటువంటి వైఫల్యం కింద దీన్ని చూడాలి. మరి 100కి 100 పాళ్ళు ఈ ప్రభుత్వం యొక్క దారుణమైన వైఫల్యం, ఇది మామూలు వైఫల్యం కూడా కాదు. అన్ని రంగాలలో రాష్ట్రానికి రావాల్సినటువంటి రాబడులు రాకుండా పోవడానికి కారణమైందే మీరు కదా. ఓ మూసీతోనా, ఒక హైడ్రాతోనా, ఇక్కడికక్కడ మొత్తం వ్యవస్థలో ఎకానమీ స్పిన్ అయ్యేది, డెవలప్ అయ్యేటువంటి ఆ సిస్టమ్స్ మొత్తాన్ని కూడా మీరు భయకంపితులు చేస్తారు కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఆదాయం వస్తలేదు, డబ్బులు వస్తలేవు అని మాట్లాడితే, మీరు ఎక్కిన చెట్టుకొమ్మను రోజు ఇంత బట్టి నరుకుతున్నది మీరే, ఎవరేం చేయలేదు. ఇది మీ వైఫల్యము, ప్రభుత్వం యొక్క చాతగాంతనము, ముందు చూపు లేనితనము వెరసి రాష్ట్ర ప్రజలకు పెద్ద శిక్ష. ఇప్పుడు మిమ్మల్ని మిగిలినటువంటి 3.5 ఏళ్ళు భరించడం అంటే ఇది ఒక పెద్ద శిక్ష. ప్రజలు అంటున్నారు ఆ మాట. ఇక మాకు మేము శిక్ష వేసుకున్నాం, తప్పుతలేదు మాకు ఈ బాధ అని చెప్పి.